దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునము తెలియరే. యేసుక్రీస్తును నమ్మినా పరలోక జీవంబు మనకబ్బును. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునము తెలియరే. యేసుక్రీస్తును నమ్మినా పరలోక జీవంబు మనకబ్బును. దేవుని వాక్యంలోకి వెళ్దాము. కీర్తనలు 19వ కీర్తన 12వ చరణాన్ని మనం చూద్దాము. కీర్తనలు 19 12వ చరణాన్ని చూద్దాం. పంతొమ్మిది 12. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రపంచ సృష్టి దేవుని మహిమను వివరించుచున్నది. దేవుని ధర్మశాస్త్రము శ్రేష్టమైనది. కృప కొరకు దావీదు ప్రార్థించుచుండెను. ఈ యొక్క దావీదు గారు ప్రార్థించుచున్నట్టుగా తన రహస్యంలో జరిగినటువంటి పాపంలో మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. దేవుడు మాత్రమే దాన్ని చూడగలుగుతాడు, వాటిని క్షమించగలుగుతాడు. దేవునికి మాత్రమే క్షమాపణ కోరుకోవాలనే ఉద్దేశంతో దావీదు గారు ఆ మాటను ప్రార్థనపూర్వకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన పొరపాటులు కనుగొనగలవాడేవాడు అంటే మన పొరపాట్లను మనం కనుగొనాలి, అది తెలుసుకోవాలి, సరిచేసుకోవాలి. అలాంటి భావం లేదు మనకు అనే ఉద్దేశము జ్ఞాపకం చేస్తున్నాడు. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము, నన్ను నిర్దోషినిగా తీర్చుమని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా నేను చేసేటటువంటి పొరపాటు నాకు అది పొరపాటుగా అనిపించదు. మరి ఇతరులు చేసేది మాత్రము నాకు పొరపాటుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకనే దావీదు గారు ఈ మాటను గుర్తు చేశారు. అలాగనే 58వ కీర్తన 3వ చరణాన్ని చూద్దాం. 58:3లో తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. కొంతమంది పుట్టుకతోటే వారు విపరీతంగా మాట్లాడడానికి పుట్టుకతోటే వారు వచ్చి ఉంటున్నారు అనేటటువంటిది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నారు. ఎలా నేర్చేవరా నాన్న అని చాలామందిని అడిగితే మరి పుట్టుకతోటే కొంతమందికి అలాంటి స్వభావం, అలాంటి మాటలు, అలాంటి ఆలోచనలు, ఉద్దేశాలు కలిగి ఉంటాయని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. సామెతలు 2వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల వరకు చూద్దాం. 16 నుంచి 20 వరకు చూద్దాం. మరియు అది జారస్త్రీ నుండి మృదుగా మాటలాడు, పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాటలాడు, పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవన కాలపు ప్రియుని విడుచునది, తన దేవుని నిబంధనను మరుచునది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును, అది నడుచు త్రోవలు
ప్రేతాల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగి రారు. జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనల అనుసరించెదవు. ఎక్కడైతే తన పరస్త్రీ ఆమోహంలో పడినటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి రారు, అలాగునే జీవ మార్గాన్ని వదిలిపెట్టినటువంటి వారు అని చెప్పి సామెతలు, సొలొమోను గారి సామెతల గురించి మనము చాలా విషయాలను మనం క్లుప్తంగా ఇందులో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేటి దినాన మనం నేర్చుకునేటటువంటి అంశం ఏమిటి అని అంటే, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశం ఏమిటంటే, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుడిచ్చినటువంటి ఆలోచనను, ఉద్దేశాలను మనం భద్రం చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగడము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మాటలు చాలా విలువైనవి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. 3వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చూద్దాం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుని యొక్క అధికారాన్ని మనం ఒప్పుకునేటటువంటి వారిగా, దేవుని యొక్క జ్ఞానాన్ని ఒప్పుకునేటటువంటి వారిగా, దేవుని దయను పొందుకునేటటువంటి వారిగా మనము దయను సత్యమును ఎన్నడూ విడిచిపోకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది, సూచిస్తుంది, సెలవిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది. కాబట్టి నా జీవితంలో చాలా ప్రాముఖ్యంగా ముందుకు కొనసాగుతూ ఉంటున్నాం. 4వ అధ్యాయము 23 నుంచి మరియు 27వ వచనం వరకు చూద్దాం ప్రియులారా. 4వ అధ్యాయం 23 నుంచి 27 వరకు. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము. నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. మన పాదములు కీడునకు దూరముగా తొలగించుకోమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఎప్పుడైతే అది కీడు అని చెప్పి తెలిసినప్పుడు మనం దానికి దూరంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన కన్నులు చూసేటటువంటి చూపు కూడా సరిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇటు కానీ అటు కానీ ఉండవద్దు అని చెప్పి సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మనము మాట్లాడే దాంట్లో, మనం ప్రవర్తించే దాంట్లో సత్యమును దయను ఎప్పుడు విడిచిపెట్టి ముందరికి కొనసాగకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. 5వ అధ్యాయము సామెతల 5వ అధ్యాయము 3 నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నూనెపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచుల గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును.
దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి. నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. జారస్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటికి దగ్గరగా వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, కూరులకు నీ జీవిత కాలమును ఇచ్చి వేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో, ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు. నేను సమాజ సంఘములలో మధ్య నుండి ప్రతి విధమైన దాష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందుదువు. నీ సొంత కుండలలోని నీళ్లు పానము చేయుము. నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. దేవుని వాక్యము పరస్త్రీ, జారస్త్రీ విషయంలో వారి వాకిటైనా కూడా తొక్కకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా చెప్పినటువంటి మాటను మనం ఎప్పుడైతే వినలేకపోతామో, వినలేనప్పుడు ఏమవుతుందని అంటే, మన ఆస్తి ఇతరులు తింటూ ఉంటారు, మన కష్టార్జిత మిత్రులు తింటూ ఉంటారు, వాళ్ళకు మనం లోబడవలసి వస్తుంటుంది. కూరుల చేతికి మనం అప్పగింపబడినటువంటి వారమవుతాము, జారస్త్రీ చేతికి మనం అప్పచెప్పబడినటువంటి వారమవుతాము. అలాగున్నే మన శరీరం కూడా మరి మాంసం క్షీణించిపోయినప్పుడు, అప్పుడు దేవుని మాటల్ని నేను వినలేదు, నా బోధకుల మాటలు నేను వినలేదు, నా పెద్దల మాటలు నేను వినలేదు, నా తల్లిదండ్రుల మాటలు నేను వినలేదు అని భావించినప్పటికీ ఏమీ ప్రయోజనకరము అనేటటువంటిది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యవన కాలమందు దేవుని కాడి మోయుట ఎంతో మేలు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియమైనటువంటి వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మాత్రమే మనతో మాట్లాడాలి. వ్యక్తిగతమైనటువంటి మాటలు మనకు అవసరము లేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. 6వ అధ్యాయాన్ని 20వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాము. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును. నీవు కొనున్నప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలు కొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞా దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడకుము. అది తన కనురెప్పలను చిలించి నిన్ను లోపరుచుకొన నీయకము. వేశ్య సాంగత్యము చేయు వానికి రొట్టె తునక మాత్రము మిగిలి ఉండును. మగవారు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. 29 వరకు చూద్దాం. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండున, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. చూడండి ప్రియమైనటువంటి వారలారా, జార స్త్రీల విషయంలో, పరస్త్రీ విషయంలో, తన భార్య కానటువంటి భార్య విషయంలో ఇంతకుముందు మనం చూసాము. తన కుండలో నీళ్లను తాను తాగాలి అని అంటే తన కుటుంబంలో ఉన్నటువంటి
జీవితాన్ని తాను పంచుకునేటటువంటి భాగస్వామితో కలిసిమెలిసి ఉండాలి. అంతేగాని వేరేది మనం ఏది కూడా ఆశించకూడదు, ఆలోచించకూడదు, దాని మీద ఉద్దేశం కలగకూడదు. ఆనాడు దావీదు గారు ఏ విధంగా అయితే చూసి తప్పిపోయి ఉంటున్నాడో నీవు నేను కూడా అలాగే చూసి తప్పిపోతే అది మంచిది కాదు అని చెప్పి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నది. అలాగనే 32వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 32 జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయి కాలమందు అటివాడు కనికరపడడు. ప్రాయచిత్తమేమైనా నీవు చేసినవాడు లక్ష్యపెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏమవుతుందిలే ఈ లోకంలో, ఎవరు చూస్తుండరులే అని అనుకుంటాం. ఆకాశాన్ని భూమిని నిన్ను నన్ను సృజించిన దేవుడు చూస్తున్నాడని చెప్పి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎప్పుడు మన ఆలోచనలను జార విడుచుకోకూడదు. జార స్త్రీ వైపుకు మనం వెళ్ళకూడదు, పరస్త్రీ వైపుకు మనం వెళ్ళకూడదు. దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది, తెలివినిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. 7వ అధ్యాయంలో కూడా కొన్ని వచనాలు మనం చూస్తే 1 నుంచి 27 వచనాల వరకు మనం చూసినప్పుడు, నా కుమారుడా నా మాటలు మనసున నుంచుకొనుము. ఇక్కడ జ్ఞానము యథార్థముగా కౌగిలించు కొనుటకు సొలొమోను ప్రేరేపించెను. మోహము యందు ఆసక్తి కలిగిన స్త్రీ ఉపాయము, బుద్ధి లేని యువకునికి హీనమైన అంతము. ఈ 1 నుంచి 27 వచనాల వరకు మనం చూస్తే, నా కుమారుడా నా మాటలను మనసున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. ఆజ్ఞలను ఏం చేయమంటున్నాడు? దాచిపెట్టుకోమంటున్నాడు. 27వ వచనం చూస్తే, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలకు దిగిపోవును. కాబట్టి అక్కడ పెద్ద అగాధమైనటువంటి గొయ్యి, అక్కడ పాపమనేటటువంటి గొయ్యి, అక్కడ పరమునకు వెళ్ళకుండగా ఆటంకపరిచే నరకం అనేటటువంటి గొయ్యి. పరస్త్రీ వ్యామోహంలో నీవు నేను ఎప్పుడు కూడా పడిపోకుండగా, దేవుని వాక్యాన్ని మనం తప్పిపోకుండగా శ్రద్ధగా ఆలకించేటటువంటి వారిగా మనం ఉండాలి. సామెతలు మనకు తెలియపరుస్తున్నది, జ్ఞానాన్ని పెంపొందించడానికి తెలియపరుస్తూ ఉంటున్నది. కాబట్టి మనం జ్ఞానయుక్తంగా ముందుకు కొనసాగేటటువంటి వారిగా మనం ఉండాలి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం. ప్రకటన 14 నుంచి 16 వరకు చూద్దాం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన యొక్కడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి ఎడలి వచ్చి, భూమి పైరుపడి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తమ కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. అది ఎంతో దూరంగా లేదు. మనం అనుకుంటాము ఆకాశం చాలా పెద్దగా ఉంది కదా, అంత దూరం నుంచి కొడవలి ఎక్కడ సాధ్యమవుతుంది అని మనం అనుకుంటాం. మానవుల తలంపులు అలాగుంటాయి. కానీ యోహాను గారికి స్వరం వినిపిస్తూ ఉంది పాత్మాస్లో.
ఆ స్వరము వినిపిస్తుంది, ఆసీనుడైనటువంటి వాడు పైనున్నాడు. ఒక దూత వచ్చి ఉంటున్నది, మరి కోత సమయం వచ్చి ఉన్నది, కొయ్యాలి అని అన్నప్పుడు 16వ వచనంలో చూస్తే కొడవలి తీసి కోయగా కోత కోయబడింది అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని వాక్యంలో ఆయనకు 1000 సంవత్సరములు ఒక దినములాగా ఉంటుంది కాబట్టి పెద్ద దూరం అనేటటువంటిది లేదు దేవుని దృష్టిలో. కాబట్టి మనం ఆలోచన చేసే థింకింగ్, మనలో ఉన్నటువంటి ఉద్దేశాలు, ఆలోచనలు ఈ లోకానుసారంగా మనం వెతుకుతూ ఉంటున్నాము. అవి సరైనవి కావు. దేవుని వాక్యానుసారంగా అవి రైట్ కావు, అవి రాంగ్ అనమాట. వాక్యానుసారమైనటువంటివి రైట్ అనమాట. ఈ లోకంలో రైటే, పరలోకంలో కూడా రైటే. కాబట్టి వాక్యాన్ని బాగా మనం చదవాలి, వాక్యాన్ని మనం ధ్యానించాలి. చదువుతూ ఉన్నప్పుడు తప్పో ఒప్పో చదువుతూ పోవాలి. అర్థం చేసుకునేటప్పుడు మరి కొంచెం తొట్టిల్లొచ్చు, తొలగిపోయిన మాటలు కనిపించవచ్చు. ఏదో ఎట్లెట్టున్న మన భావాలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు అలాగా పిరికితనం నింపొచ్చు, చదవద్దు అనిపించవచ్చు, ఎందుకులే తర్వాత చదువుదాం అనిపించవచ్చు, నిద్ర రావచ్చు, లేకపోతే ఆ సమయంలో ఫోన్ రావచ్చు, డిస్టర్బ్ కావచ్చు, మరి ఇతర సంథింగ్ ఏదైనా జరగవచ్చు. కానీ దేవుని వాక్యము సత్యమును దయను ఎప్పుడు మనం విడిచి తిరగడానికి వీలు లేదని చెప్పి దేవుని వాక్యము మనకు సెలవు ఇవ్వబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంటున్నది. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచారము కాలేదు, అవి రాయబడి ఉన్నది. మనకు అర్థం కావు దేవుని ప్రణాళిక, మనకు అర్థం కావు, కనిపించాయి మనకు. మనం అంధత్వం కమ్మినటువంటి వారిగా ఉంటున్నాం. దేవుని యొక్క గొప్పతనం మనకు కనిపించదు, దేవుని యొక్క గొప్పతనం మన చెవులకు వినిపించదు. ఎందుకంటే మన చెవులు మూసుకొని ఉన్నాం మంచి మాటల కొరకు, మంచి వాక్యం కొరకు మన చెవులు మూసుకొని ఉన్నాం. మన కళ్ళు మంచి వాటిని చూడడానికి మూసుకొని ఉన్నాం. చెడు చూడడానికి ప్రాముఖ్యంగా ఇంకా చూసింటే బాగుండే అని అనిపిస్తుంది, కానీ చెడు వినాలంటే ఇంకా వినింటే బాగుండే అనిపిస్తుంది. కానీ మంచిని వినాలి అని అంటే నిద్ర వస్తుంటుంది, ఎన్నెన్నో పనులు గుర్తొస్తుంటాయి. దేవుని వాక్యం వినేటప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు గుర్తొస్తుంటాయి, ఏవేవో చేయాల్సిన పనులల్లో జ్ఞాపకం వస్తూ ఉంటాయి. దేవుని మాటలు వినకుండా డిస్టర్బ్ చేసేటటువంటి అపవాదికి చోటిస్తాం మనం. అందుకనే నేటి దినాన మనం నేర్చుకున్నటువంటి అంశాన్ని మనం గమనిస్తే, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనం భద్రము చేసుకుంటే మనల్ని దుష్టుడు ముట్టడు అనేటటువంటిది జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చూసి వాక్య భాగాన్ని మనం ముగిద్దాం ప్రియులారా. 18వ వచనం, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకొనును గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు. నేటి దినాన మనం నేర్చుకున్న అంశంలో ఒక 4 విషయాలు పర్టిక్యులర్గా మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. పాత జీవితాన్ని వదిలిపెట్టి తిరిగి జన్మించడము, మనల్ని మనము కాపాడుకోవడము, ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించుకోవడము, శోధనను ఎదిరించిన వారిగా మనం ఎదిరించి నిలబడాలి. శోధనను, కష్టాలు ఎన్నన్నా రాకొక్క, శోధనలు ఎన్నన్నా రాకొక్క, ఎదిరించి నిలబడేటట్టు ఈ 4 విషయాలను ఈ యొక్క మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో కావలసిన జ్ఞానం విషయంలో, ఆత్మీయ జ్ఞానం విషయంలో మరి కీర్తనలు 19 నుంచి 12,
పత్రిక 2:9, యోహాను మొదటి పత్రిక 5:18, కీర్తనలు 58:3, ప్రకటన గ్రంథం 14 వచ్చిన వరకు, సామెతలు 2:16-20 వరకు, సామెతలు 3:3-6 వరకు, సామెతలు 4:23-27 వరకు, సామెతలు 5:3-14 వరకు, సామెతలు 6:20-35 వరకు, సామెతలు 7:1-27 వరకు మనము చూడగలిగినటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు ఏం చేయడంట? తన్ను తాను భద్రం చేసుకుంటాడంట. భద్రం చేసుకోవడం అంటే దేవుని మాటల్ని వింటాడు, గైకొంటాడు, ఎంబడిస్తాడు, ఆలోచిస్తాడు, మంచేదో చెడేదో ఆలోచన చేస్తాడు, ముందుకు కొనసాగుతాడు. నా జీవితం అలాగునే ముందుకు కొనసాగాలని చెప్పి వాక్యాన్ని శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. కొద్దిసేపు వాక్య ధ్యానాన్ని చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులందరినీ అయినా మీరు దీవించి ఆశీర్వదించండి. వాక్యంలో ఉన్నటువంటి వాక్యాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు మా లోపాలు ఏవైతే కనిపిస్తావో వాటిని మేము సరిచేసుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్రమందు జరిగినటువంటి పాపాలు మీరు మాత్రమే ఎరగగలుగుతారు కాబట్టి మీ యందు మా యొక్క పాపములను ఒప్పుకుంటూ దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం. దావీదు గారు ప్రార్థన చేశారు, మా పాపములను మన్నించమని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం. మా